Hello everyone, welcome to One Time with Joshua's 7 days 7 fried snack recipe weekలో 5th రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే అరటికాయ బజ్జీ. Without further ado, let's get started with the recipe. ముందుగా ఒక అరటికాయని తోలు తీసి ఉప్పు మరియు పసుపు వేసిన నీళ్లలో వేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత తీసి వీడియోలో చూపిన విధానంగా కట్ చేసుకోవాలి. అరటికాయని ఉప్పు మరియు పసుపు ఉన్న నీళ్ళలో ఉంచితే అరటికాయ నల్లబడదు. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక పేస్ట్ తయారు చేసి ఇప్పుడు అందులో కట్ చేసి పక్కనుంచుకున్న అరటికాయల్ని వేసి మసాలాలు పట్టేలా రుద్దుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు మరియు 1 టీ స్పూన్ వేడి నూనె వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ బజ్జీ పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెని వేడి చేసి వేడైన తర్వాత కలిపి పక్కనుంచుకున్న పిండిలో అరటికాయని ముంచి నూనెలు వేసి 1 నిమిషం కదుపకుండా ఉంచి తర్వాత తిప్పి రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకుంటే అంతే, అరటికాయ బజ్జీ రెడీ. దీనిని సర్వ్ చేసేటప్పుడు చాట్ మసాలా మీద జల్లించి ఉల్లిపాయతో సర్వ్ చేస్తే బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాషువాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!